దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నేరుగా ఉపదేశంలోనికి వెళదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని, అదే వచనాన్ని మనం మూలవాక్యంగా చదువుకుందాం. 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధ పరమ తండ్రి, నీకే వందనాలు. కృపగలిగిన స్వామి, నీవే సిద్ధాంతపరము సంగతులను గూర్చి తండ్రి నీవు మాకు బోధించుచున్నావు. నేర్పిస్తున్నందుకు వందనాలు. ఖచ్చితంగా మేము పునాది మీద నిలబడాలి. అపోస్తుల బోధలో మేము తండ్రి నడవాలి. అప్పుడే మాకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. క్షేమాభివృద్ధి చేత మేము నిలబడాలని పరమ తండ్రి నీవే మాకు బోధించుచు, నేర్పించుచు, నడిపించుచు ఉన్నందుకు స్తోత్రాలు. ఇప్పుడు నీవే పరలోకము నుండి తండ్రిని యొక్క ఉపదేశమును మా కొరకు సిద్ధపరచి పంపి మమ్మను దీవించమని యేసునామమున అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ధ్యానాంశమును గత 4-5 రోజులుగా మనం ధ్యానిస్తున్నాము, పరిశీలన చేస్తున్నాము. దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి సంగతులను నేర్చుకుంటూ దేవుని సత్యములో మనం ముందుకు సాగడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సందేశములను బట్టి సంతోషిస్తూ ముందుకు సాగుతున్నాం. సత్యములు ఇంకా మనం బలముగా సాగడానికి దేవుడే తన లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా మనము దీవించబడుతూ ఉన్నాం. దేవునికి మహిమ. ప్రియులారా, సంఘములో చేర్చబడినటువంటి వ్యక్తులు అపోస్తుల బోధయందును సహవాసమందున రొట్టె విరచుట యందున ఎడతెగక యుండిరి అనే సందేశం మనం విన్నాము. అయితే ఇంకొక మాట, 4 స్తంభములు కదా, ఈ 4వ స్తంభమును గూర్చి మనం ధ్యానించబోతున్నాం. ఈ 4వ కార్యక్రమము ఏమిటి అంటే ప్రార్థన చేయుట యందు ఎడతెగక యుండిరి అనే మాట వ్రాయబడింది. మీరు చూస్తున్నారనుకుంటున్నాను. 42వ వచనములో ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ప్రార్థన అనున్నది ఎంత ప్రాముఖ్యమో మనము లేఖనాలను చూచినప్పుడు మనకు అర్థమవుతుంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ప్రియులారా, మనం అనేక పర్యాయములు మన కుటుంబములో, వ్యక్తిగతముగా, సంఘ పరిచర్యలో ప్రార్థించి దేవుని యొద్ద నుండి ఎన్నో మేలులను మనం చూసాం. ఆదికాండం మొదలుకొని ఎన్నో ప్రార్థనలు మనకు కనబడతాయి. అబ్రహాము ప్రార్థన,
భక్త దావీదును గూర్చి కీర్తనల గ్రంథములో మనము ధ్యానము చేస్తే ఎన్నో ప్రార్థన కీర్తనల గ్రంథములో మనం చూస్తాం. ఎన్నెన్నో అద్భుతమైనటువంటి ప్రార్థనలను దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఆయన లిఖింపజేశాడు, ఆయన అంగీకరించాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాటిని పొందుపరిచాడు లేఖనాలలో. అబ్రాహాము చేసిన ప్రార్థన, నోవహు చేసిన ప్రార్థన, యాకోబు, ఇస్సాకులు, ప్రవక్త అయిన మోషే చేసిన ప్రార్థన, ఇలా మనం ఏలియా ప్రవక్త చేసినటువంటి ప్రార్థన, ప్రవక్తలు, అపోస్తలులు వారు చేసినటువంటి ప్రార్థనలు చిరస్థాయిగా లేఖనములలో వ్రాయబడి ఉన్నాయి. అంటే చాలా ప్రాముఖ్యమైన అంశము ప్రార్థన అనున్నది. ఇకపోతే ప్రార్థన చేయు విధము ఏమిటి అను అంశము మనం ఇప్పుడు మాట్లాడుకోవాలంటే అది కాస్త సమయం పడుతుంది. అయితే ఒక మాట చెబుతున్నాను, ఎలా చేయాలి, ఏ విధంగా. ఇంతకు మునిపే మనం చాలాసార్లు ధ్యానించినటువంటి విషయాలే అవి. మనం మోకరించి, చేతులు జోడించి, కన్నులు మూసుకొని చాలా శ్రద్ధాభక్తితో, ఏకాగ్రత చిత్తముతో దేవునిని వేడుకోవాలి. ఈ సంగతులు మనకు తెలిసిన విషయాలే, ఎరిగినటువంటి సంగతులే. ఏ కన్నులు తెరచి ఎందుకు ప్రార్థన చేయకూడదు అనేవాళ్ళు కూడా ఒకవేళ ఉండొచ్చేమో. ఏకాగ్రత అనేది కోల్పోతాం. మన కళ్ళ ముందు తిరుగుతున్న మనుషులు ఉండొచ్చు, వివిధమైనటువంటి వస్తువులు కనబడుతూ ఉంటాయి, ఏకాగ్రత అనేది ఉండదు. దేవుని బిడలారా, ఏ దేవుని మీద దృష్టి పెట్టి కన్నులు తెరచి ఎందుకు ప్రార్థన చేయకూడదు అని అనొచ్చు. గమనించండి, ఒకవేళ ఈ విధంగా ఆలోచించే వ్యక్తులు ఉంటే ఒక్క మాట చెబుతాను. మనము కాళ్ళతోనే ఎందుకు నడవాలి? పిల్లి మొగ్గలు వేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు, వెళ్ళేటప్పుడు దొర్లుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇట్లా కాదు మనం ఆలోచించేది. కాళ్ళున్నాయి అంటే నడవాలి. మనకు ఏకాగ్రత కావాలంటే కన్నులు మూసుకోవాలి. అప్పుడు ఏ విషయమును గూర్చైతే మనం ప్రభువు మీద ఆనుకుంటున్నామో, ఏ సందర్భము, ఏ సంగతి ప్రభువును మనం వేడుకోవాలనుకుంటున్నామో, చక్కగా కన్నులు మూసుకున్నప్పుడు ఇంకా ఏది కనబడదు. ఒకే అంశము మన మైండ్లో ఉంటుంది. ఇతరమైనటువంటి ఏ వస్తువులు, ఏ వ్యక్తులు మన కళ్ళ ముందు కనబడరు. చక్కని ఏకాగ్రత కలుగుతుందన్నమాట. ప్రభుని మనం ఆరాధించగలుగుతాం, ప్రార్థించగలుగుతాం, దేవుని సహాయమును మనం పొందుకోగలుగుతాం. దేవునికి మహిమ. దేవుని బిడలారా, ప్రార్థించు విషయములో ఒకే ఒక్క కీలకమైన విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వచ్చి ఇక ఈ అంశాన్ని, ఈ 4 స్తంభముల ఉపదేశమును ముగిస్తాను నేను. ప్రియులారా, ఆదిమ క్రైస్తవ సంఘము ఎడతెగక ప్రార్థన చేసిరి.
అనే విషయము స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. దేవుడు ఒక మూల స్తంభముగా, 4వ స్తంభముగా దేవుడు నియమించాడు. స్తంభముగా దేవుడు నియమించాడు అంటేనే ప్రార్థన విషయములో ఖచ్చితముగా పునాది అనున్నది ఉన్నది. ప్రార్థించు విషయములు ప్రార్థన అనున్నది ఖచ్చితముగా చేయాలి. ఎందుకంటే అది పునాది, స్తంభముగా దేవుడు నియమించాడు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, పరిశుద్ధ గ్రంథములు, భక్తులు, ప్రవక్తలు, అపోస్తలులు అందరూ ప్రార్థనలో పోరాటము చేసినటువంటి వ్యక్తులు. పౌలు భక్తుడు మోకరించి ప్రార్థించిన సందర్భాలు అపోస్తలుల కార్యముల గ్రంథములో మనం తేటగా చూడగలుగుతూ ఉన్నాం. ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటి అంశము. దేవునికి స్తుతి కలుగును గాక. ఎడతెగక వారు ప్రార్థన చేసిరి. ఎడతెగక అంటే వారు ప్రతిదినము ప్రార్థనలో గడిపారు. ప్రతిదినము ప్రార్థనను గూర్చిన అంశములు చాలా ఉన్నాయి. నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రార్థించుట తప్పనిసరి. దేవునితో మాట్లాడుట, దేవునితో మనము ప్రతిదినమును మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ప్రార్థనే మనకు ఆధారం. దేవుని వాక్యము మనం ధ్యానిస్తున్నాం. దేవుని వాక్యమును పరిశీలన చేస్తున్నాం అనుకోండి, తేటగా దేవుడు మనతో మాట్లాడుట అవుతుంది. ప్రభువే తన ప్రత్యక్షత ద్వారా మనలను దర్శించడం అవుతుంది. పరమదేవుని యొక్క సహవాసము అనేది మనకు ప్రార్థన ద్వారా దొరుకుతోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నెన్నో విషయాలు మనకు తెలిసి ఉండొచ్చు, కానీ ప్రార్థన అనేది లేకపోతే దేవునికి దూరం అయిపోతాం. దేవుని యొక్క సన్నిధిని మనం కోల్పోతాం. సన్నిధి భాగ్యాన్నే కోల్పోతాం. దేవునితో మనకు సంబంధము అనేది ఉండదు. ఈనాడు చాలామంది ఒక మాట అంటూ ఉన్నారు, మన హృదయములోని సంగతులు దేవునికి తెలుసు గనుక ప్రార్థన చేయవలసిన అవసరమున్నదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయములో ప్రియ దేవుని బిడ్డలారా, నేను మాట్లాడే కంటే అసలు వారు చెప్పిన మాట ఏంటిది? ప్రార్థించమని ఎవరు చెప్పారు? అది కూడా మనం లేఖనములోనే చూడగలుగుతాం. చూస్తే మనం మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనములో వ్రాయబడిన ఒక మాట, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును. ఈ మాటను కొంతమంది అపార్థం చేసుకున్నారు. మనము అడుగక మునిపే మనం ఏమడుగుతామో దేవునికి తెలుసు. దేవునికి తెలుసు గనక అడిగి దేవుని విలువైనటువంటి సమయాన్ని మనం వృధా చేయడం ఎందుకు అని ఒక బోధకుడు నాతోనే అన్నమాట. అది చూస్తున్నారా?
అనవసరమైనటువంటి విషయముగా మనం దేవునితో చెప్పడం అవుతుంది. దేవునితో మనం మాట్లాడేటప్పుడు అసలు దేవుడు మనలను ఏం అడగమన్నాడో అది మాత్రమే అడగాలి. అంతే తప్ప ప్రార్థన విషయంలో ఇంత పట్టింపు అనేది మనకు అవసరము లేదు అని ఒక సేవకుడు మిత్రుడే చెప్పిన మాట. నేను సమాధానం చెప్పాను, అది వేరే విషయము. కానీ ఇక్కడ ఈ సందర్భాన్ని అనుసరించి ఒక మాట చెబుతున్నాను. ఈ 8వ వచనములో చెప్పబడినటువంటి సంగతిని మరలా ఒకసారి చదివి క్రిందున్న లేఖన భాగాలు కూడా చదువుదాం. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి. అక్కడే చెప్పాడు విషయాన్ని. కాబట్టి మీరీలాగున ప్రార్థన చేయుడు. ప్రార్థన చేయమన్నాడా యేసు ప్రభువారు? ప్రార్థన చేయొద్దన్నారా? ప్రార్థన చేయండి. నిజమే, మనము అడగవలసినవి ఉన్నాయి. ఏం అడుగుతామో కూడా దేవునికి తెలుసు. తెలిసినా మనం అడగాలి. మన బ్రతుకంతా దేవునికి తెలుసు. తెలియదా? అన్నీ ఎరిగినవాడు ఆయన. అన్నీ ఎరిగినవాడు, అన్నీ ఎరిగిన వాడే ప్రార్థన చేయమని మాట్లాడుతూ ఉండగా, అన్నీ ఎరిగినవాడు కనుక నేను ప్రార్థన చేయను అనడము అది మూర్ఖత్వమే కదా. ప్రార్థన చేసే విషయంలో నీకు ఆసక్తి లేకపోవచ్చు, నీకు అనుకూలముగా లేఖనాన్ని మలుచుకోవడానికి కుదరదు. ప్రభువారి చెబుతున్న మాట, మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయువారితో సహవాసము కూడా చేయాలి. తిమోతి పత్రికలో చెప్పబడిన అద్భుత సందేశం అది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. ఎవరితో కూడా? ప్రార్థన చేయు వారితో కూడా అన్నాడు. అంటే ప్రార్థించే వారితో సహవాసం చేయాలి. కొందరు యేసు ప్రభు వారిని ఎంత ప్రేమించినా దేవుని వాక్య సత్యమును ఎరుగక ప్రార్థన చేయవలసిన అవసరము లేదు అనేవారు ఉన్నారు. కాబట్టి కాస్త దేవుని బిడ్డలారా జాగ్రత్త. అది సత్యము కాదు. ప్రార్థన చేయాలని దేవుని వాక్యము మాట్లాడుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో భక్తులు ప్రార్థించారు, అపోస్తలులు ప్రార్థించారు, ఇతరమైన సంఘములు, సంఘ విశ్వాసులు అందరూ ప్రార్థించినట్టు ఉంది. మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశములో ప్రార్థన చేయుచు ఎడతెగకయుండిరి. ఇన్ని మాటలు ఎందుకు? ఒక స్తంభమే ప్రార్థన చేయుట అంటే ఒక పునాదిగా దేవుడు ఏర్పాటు చేసేసాడు. ఒక ముఖ్యమైనటువంటి స్తంభముగా దేవుడు నియమించాడు. కాబట్టి ప్రార్థన చేయాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. 2, ప్రార్థించు వారితో ఉండాలి, ప్రార్థించు వారితో నడవాలి, ప్రార్థించు వారితో సహవాసం
చేయాలి. మనము చాలాసార్లు ప్రార్థించనటువంటి వ్యక్తులతో, దేవుని వాక్యమునకు లోబడనటువంటి వ్యక్తులతో సహవాసము చేయుట మూలముగా వారి క్రియలను అంటించుకుంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. మనం ప్రార్థించే వ్యక్తులతో సహవాసం కలిగి ఉండాలి. దేవుని వాక్యమునకు లోబడే వ్యక్తులు కావాలి. లోబడే వ్యక్తులతో మనము నడవాలి. సత్య ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులతో సహవాసం ఉండాలి. దైవ భక్తి, సత్య ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులతో మనం సహవాసమును కలుగున్నప్పుడు ప్రార్థనలు బలపడతాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి అద్భుత విషయము, విసుకక నిత్యము ప్రార్థన చేయాలని. దేవునికి మహిమ. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థనలో మనము గడపాలని దేవుని వాక్యం మాట్లాడుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియులారా, ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ప్రార్థన మనము ఎవరి సహాయము ద్వారా చేయాలి? ఇక్కడే అంశములు ఒక కీలకమైనటువంటి మలుపు అనేది కనబడుతుంది. ఒక కీలకమైనటువంటి మలుపు అన్నమాట. నేనేమన్నానంటే, ఎవరి సహాయము కావాలి ప్రార్థించు విషయములో? ఎవరి సహాయం ఏంటండి? మనంతట మనమే కదా మోకరిల్లి ప్రభువు మీద ఆనుకొని ప్రభువుతో మాట్లాడేది, ప్రార్థించేది. వేరొక సహాయము అనున్నది మనకు అవసరం. ప్రియులారా, గమనించాలి. రోమాపత్రిక 8వ అధ్యాయములో స్పష్టముగా వ్రాయబడినటువంటి సత్యము మనకు కనబడుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయములో 26వ వచనము 2వ భాగమును నేను చదువుతున్నాను. 2వ భాగము. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. గమనిస్తున్నారా? ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు అని వ్రాయబడినది. అంటే యుక్తంగా ప్రార్థన చేయడము మనకు రాదట. ప్రార్థన చేయడము రాకుండానే మరి మనం ప్రార్థనలు చేస్తున్నామా? ఆలోచన చేయండి. మనము చేయు ప్రార్థనలలో 2 విధాలు. ఒకటి సాధారణ ప్రార్థన, రెండవది అసాధారణ ప్రార్థన. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. సాధారణ ప్రార్థన, రెండవది అసాధారణ ప్రార్థన. ఈ సాధారణ ప్రార్థన అనేది మనము నిత్యము చేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు నమ్మి బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తములో శుద్ధి చేయబడి సంఘములో చేర్చబడిన తరువాత మనం ఏ ప్రార్థన చేస్తాం? సాధారణ ప్రార్థనయే కదా. సాధారణ ప్రార్థనను దేవుడు అంగీకరించడా? దేవుడు ఆలకించడా? దేవుడు ఆలకిస్తున్నాడు కదా.
దేవుని కార్యములు రక్షణ పొందిన తరువాత కొద్ది కాలము మనం క్రీస్తుతో నడుస్తూ ఉన్నప్పుడు, రక్షణలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని ఉపకారములను, మేళ్లను మనం పొందుకోవడం లేదా? సాధారణ ప్రార్థన చేసినప్పుడును దేవుని కార్యములు అనునవి జరుగుతూనే ఉన్నాయి, జరగడము లేదు అని కాదు. దేవుడు వింటున్నాడు. దేవుని సహాయమును మనం పొందుకుంటూనే ఉన్నాం. సాధారణ ప్రార్థన అనున్నది దేవుడు వినడా? వింటాడు. అయితే అన్ని సమయములలో సాధారణ ప్రార్థన అనున్నది కుదరదు. గమనించాలి, అన్ని సమయములలో కుదరదు. ఎందుకంటే కొన్ని సమయములలో పోరాడవలసిన అవసరం ఉన్నది. పోరాటముతో కూడిన విజ్ఞాపనము చేయవలసిన అవసరం ఉన్నది. కొన్ని విషయములలో పోరాడి జయించవలసిన అంశములున్నవి. ప్రియులారా, గమనించాలి, క్లుప్త సందేశము ఇది. నేను చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. అన్ని సమయాలలో సాధారణ ప్రార్థన కుదరదు అన్నాను. ఎందుకంటే మనము కొన్ని శక్తులను జయించవలసిన అవసరం ఉన్నది. వాక్య విరుద్ధమైనటువంటి బోధలను, వాక్య విరుద్ధమైనటువంటి కార్యములను, వాక్య విరుద్ధమైనటువంటి కొన్ని సంగతులను ఎదుర్కొనేటప్పుడు సర్వసాధారణముగా మనం ఎప్పటిలా ప్రార్థిస్తే కుదరదు. మనము ఏ విషయములలో పోరాటము చేయడానికి పూనుకున్నామో ఆ సంగతుల పట్ల దేవుని వాక్యమును బట్టి అవగాహన పెంచుకున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయము ఏమిటంటే, ఇప్పుడు సాధారణ ప్రార్థన కాదు, అసాధారణ ప్రార్థన అవసరం. దేవునికి స్తోత్రం. ఈ అసాధారణ ప్రార్థన అనగా ఏంటో తెలుసా? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. యూదాపత్రికలో చెప్పబడిన సందేశం మనం జాగ్రత్తగా చూడాలి. 1 అధ్యాయం ఉంటుంది, 21వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. 21, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు కనికరము కొరకు కనిపెట్టుచు. గమనించాలి, 20-21 వచనాలు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. అది మొదటి విషయం. మిమ్మును మీరు కట్టుకోవాలి. కట్టుకున్న తరువాత పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు అన్నాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు అంటే ఒక వ్యక్తి తన్ను తాను కట్టుకున్న తరువాత, కట్టుకోవడం అంటే ఒక గోడను కట్టినట్టు, ఒక ఇల్లును కట్టినట్టు, తన్ను తాను
దేవుని దివ్యమైన ఉపదేశము ద్వారా, వాక్యము ద్వారా కట్టుకోవాలి. ప్రాణ ఆత్మ దేహమును, తన ఆలోచనలను దేవుని వాక్యము ద్వారా కట్టుకోవాలి. దేవుని వాక్యము ద్వారా కట్టుకోవాలి అంటున్నాను. ఎందుకో తెలుసా? దేవుని వాక్యము ద్వారా మనలను మనము కట్టుకోకపోతే, అంతకు మునుపు మనము వేటినైతే దేవుని వాక్యానుసారమైన సంగతులు ఇవి అని ఒప్పుకున్నామో, రాను 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 మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అంతగా మనం పెద్ద పట్టించుకోవలసిన విషయాలు ఏమీ కాదులే అనిపిస్తుంది. అర్థమవుతుందా? ఏ ఏ సంగతుల విషయములోనైతే ఇది సిద్ధాంతము, ఇది పునాది, ఇది ప్రార్థనను గూర్చినటువంటి అంశములు, నేను సంపూర్ణతా స్థాయిలోనికి అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతా స్థాయిలో నిలబడడానికి ఈ సంగతులు, ఈ పునాది మీద నేను ఖచ్చితంగా నిలబడాలి, కట్టబడాలి. అది బలమైనటువంటి ఆ ప్రేరణ, ఆ అంశముల విషయములో తన్ను తాను ఆ అంశముల మీద నిలబెట్టుకొని, ఆ పునాది మీద నిలిచిన వ్యక్తిగా తన్ను తాను నిలుపుకొని, ఆలోచనల ప్రకారముగాను స్వభావములోను ఇదే అధికారికమైనదని ఆలోచనలో నింపుకొని, బ్రతుకులో నింపుకొని, తన నడతలో నింపుకొని, ఇది మాత్రమే క్రీస్తు ఉన్నటువంటి సంపూర్ణత స్థాయిలో నన్ను నిలబెడుతుందని నమ్మిన తరువాత తాను అదే సందేశము మీద, అదే పునాది మీద కట్టుకొని నిలబడాలి. బలముగా కట్టుకొని నిలబడాలి. సందేశం నాకు తెలుసు, సందేశం నాకు తెలుసు, కానీ సందేశం పట్ల ఏమాత్రము శ్రద్ధ లేదనుకోండి, తెలిసిన సందేశము ద్వారా ఏ ఉపయోగం ఉంటుంది? రాను రాను ఏమవుతుంది? తాను పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోడు. ఏమవుతుందో తెలుసా? దిగజారిపోయేడి ప్రమాదం ఉన్నది. గనుక సందేశము తెలిస్తే చాలదండి, ఆ సందేశము ద్వారా తనను తాను కట్టుకోవాలి. పునాది తెలిస్తే చాలదు, ఆ పునాది మీద తన్ను తాను కట్టుకోవాలి. మూల స్తంభములను గూర్చిన జ్ఞానముంటే చాలదు, దాని మీద మనము నిలబడాలి, కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోవాలంటే, కట్టబడినటువంటి వ్యక్తి యొద్దకు విరుద్ధమైన వేరొక సందేశం కానీ వచ్చినా, నువ్వు ఆ యొక్క బోధలు ఉన్నప్పటికీ ఇది ఎందుకు చేయకూడదు అని సాతాను కొన్ని సందేశాలను పంపిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? నువ్వు దాని మీద కట్టబడి ఉన్నప్పటికీ పర్వాలేదు, అక్కడే ఉండు, వచ్చిన సమస్య ఏమీ లేదు. మరి అంత బిగబట్టుకొని ఉండాలా? పరిశుద్ధత విషయంలో, విశ్వాసం విషయంలో, పునాది విషయంలో దాని మీద నిలబడి ఉండి వీటిని కూడా నీవు చేయొచ్చు అంటూ సాతాను కొన్ని దుర్బోధలను తీసుకొని వచ్చినప్పుడు, అప్పటికే నీవు కట్టబడిన వ్యక్తివి గనుక తీవ్రమైనటువంటి రోషంతో ద్వేషిస్తావు వాటిని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కట్టబడిన వ్యక్తి మాత్రమే సాతానుకు విరోధంగా ధ్వజమునెత్తగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చెబుతున్నాను, ముందు కట్టుకోవాలి, తన్ను తాను కట్టుకోవాలి. యూదా పత్రికలో స్పష్టముగా చెప్పబడిన సందేశం. కట్టుకున్న ఆ వ్యక్తి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలట. దేవునికి స్తోత్రం. ఎలా ప్రార్థన చేయాలా?
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట. ప్రియులారా, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట అందరికీ సాధ్యమేనా? ఏదో సాధారణమైనటువంటి విషయముగా, సాధారణమైనటువంటి ఆజ్ఞగా యూదాపత్రికలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సాధారణమైనటువంటి సంగతియా? ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మలో అందరూ ప్రార్థన చేయగలరా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు అనే విషయం స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ఒక మాట చెబుతున్నాను, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట అనగా ఏమిటో మొట్టమొదట మనము గమనించాలి, పరిశీలన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థించు విషయములో అసలు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నటువంటి సత్యమేమిటో ముందు మనం గమనించగలగాలి. అప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు అర్థమవుతుంది, అంతవరకు మనకు అర్థం కాదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మలో ప్రార్థించుట అనగా ఏమిటంటే, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలోనికి రండి. 14వ వచనం, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని వ్రాయబడిన సందేశం? లేఖనం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి, సత్యం ఏంటి? జాగ్రత్తగా మీరు కూడా వాక్యాన్ని చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. 14వ వచనంలో, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును. ఆమేన్, హల్లెలూయా. నా ఆత్మ ప్రార్థన చేయును. యూదాపత్రికలో 20-21 వచనములలో చెప్పబడిన సందేశం ఏంటి? ఆత్మలో ప్రార్థన చేయాలని. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడిన మాట ఏంటి? భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును. ఆత్మ ప్రార్థన చేయడం అంటే, ఆత్మలో ప్రార్థన చేయడం అంటే అన్య భాషలతో ప్రార్థన చేయడం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మలో ప్రార్థన చేయుట అనగా అన్య భాషలతో ప్రార్థన చేయుట. ఈ లేఖనమును జాగ్రత్తగా ఇప్పుడు మనం పరిశీలన చేయాలి. ఎందుకు అంటే, అదే వచనములో ఒక సంగతి వ్రాయబడి ఉన్నది. ఏంటో తెలుసా? 14వ వచనంలోనే, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. నా మనస్సు ఫలవంతముగా ఉండదు అంటున్నాడు. ఆలోచన చేయండి. ఆత్మతో ప్రార్థన చేస్తున్నాడు అనగా అన్య భాషలతో ప్రార్థన చేస్తున్నాడు. నా మనస్సు ఫలవంతముగా లేదు అన్నాడు. నా మనస్సు ఫలవంతముగా లేదు అంటే అర్థం ఏంటి? తాను ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు కానీ తనకు అర్థం కావడము లేదు. విషయం అది గమనించాలి. తాను ఆత్మతో చేస్తున్న ప్రార్థన తనకు అర్థం కాలేదు కనుక నా మనస్సు ఫలవంతముగా లేదు. ఇక రెండో విషయం కూడా చెబుతున్నాను. అక్కడే చదువుకుంటూ వెళితే మనం 16వ వచనంలో, మనస్సుతోను ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును, లేని ఎడల ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు
ఆ నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక. ఇక్కడ రెండు విషయాలు చెప్పబడ్డాయి. ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు, అనగా అన్య భాషలతో ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థించువానికి అంటే చెప్పువానికి మనస్సు ఫలవంతముగా లేదన్నాడు, అనగా అర్థము కాలేదు. అన్య భాషలతో ప్రార్థన చేసిన వానికి అర్థము కాలేదు. రెండు, విన్నవానికి కూడా అర్థము కాలేదు అనే మాట వ్రాయబడి ఉన్నది. అది 16వ వచనం. నీవు చెప్పు దానిని గ్రహింపలేడు. అండర్లైన్ చేసుకోండి విషయాన్ని. నీవు చెప్పు దానిని గ్రహింపలేడు. పలికినవాడు గ్రహించలేకపోయాడు, చెప్పినవాడు అంటే విన్నవాడును గ్రహించలేకపోయాడు. చెప్పినవాడు గ్రహించలేదు, విన్నవాడు గ్రహించలేదు. అంటే ఇక్కడ మనము జాగ్రత్తగా మనము గ్రహించవలసిన అంశము ఏమిటంటే, ఆత్మలో ప్రార్థన చేయడము ద్వారా, ఆత్మలో ఒక వ్యక్తి పలుకుతూ ఉన్నాడు అంటే అతడు పరిశుద్ధాత్మ మూలముగా పలుకుతున్నాడని అర్థం. దేవునికి స్తోత్రం. ఎవరి మూలంగా పలుకుతున్నాడు? పరిశుద్ధాత్మ మూలముగా పలుకుతున్నాడని అర్థం. ఇక్కడ విన్నవాడు గ్రహించలేకపోయాడు అంటే ఇక్కడ మనం ఏ వ్యాఖ్యానం చెప్పుకోవాలంటే, పలికిన విషయమును దేవుడు వినుచున్నాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వ్యక్తి పలికిన మాట అతడు దేవుని కొరకు పలుకుచున్నాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు పలుకుచున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని నేను స్పష్టీకరించాలి. అన్య భాషలతో మాట్లాడువాడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయుచున్నాడన్నాను. ఈ విషయంలో ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి. 2వ వచనమును మనం చదివితే, 2వ వచనమును మనము జాగ్రత్తగా చదివితే అసలు విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. 14 వచనములోను 16 వచనములోను ఒక సందేశము చెప్పబడినది. దానికి అద్భుతమైనటువంటి వివరణ 2వ వచనములో వ్రాయబడి ఉన్నది. భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. అందుకొరకే విన్నవాడు గ్రహించలేకపోయాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. విన్నవాడు ఎందుకు గ్రహించలేకపోయాడు? ఎందుకు గ్రహించలేకపోయాడంటే మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. ఇంకొక మాట, మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం పలుకుతున్నాడు? మర్మములను, ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి అని యూదా పత్రిక ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి సందేశమును గ్రహించాలంటే ఒక్క మాట చెబుతున్నాను. అందరూ పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయగలరా అంటే ఒక్క మాట చెప్పాలి. ఇక్కడ 1 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయములో మనం చూడగలిగితే 28వ వచనం చక్కని సమాధానం అక్కడ వ్రాయబడి ఉన్నది. మరియు దేవుడు బోధకులుగాను కొందరిని అద్భుతములు చేయు వారిని గాను కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను కొందరిని ఉపకారములు చేయు వారిని గాను నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించాను. అందరిని అన్నాడా లేక కొందరిని అన్నాడా? సంఘంలో అందరూ స్వస్థపరిచే కృపావరములు కలిగిన వారు ఉన్నారా? కొందరున్నారా? కొందరు. అందరూ అద్భుత కార్యములు చేస్తున్నారా? అందరూ అన్నాడా లేక కొందరు అన్నాడా? కొందరు.
అలానే 28వ వచనములోనే కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించాను. అంటే అర్థం ఏంటంటే, ఒక్క మాట చెబుతున్నాను, క్రీస్తు శరీరముగా పిలువబడిన సంఘములో, క్రీస్తు శరీరము, సంఘం అంటేనే క్రీస్తు శరీరం. ఆ శరీరములో అనేక భాగములు ఉన్నవి, అనేక భాగాలు. ఒక్కో భాగమునకు ఒక్కొక్క పని అనేది ఉంటుంది. చేయి పని చేయి చేస్తుంది, కాలు పని కాలు చేస్తుంది, అంతేనా? ఒక వ్యక్తిలో చేయి ఒక పని చేసింది అనుకోండి, ఆ వ్యక్తిలో చేయి మాత్రం పని చేసింది. చేయి గొప్పది అనము. చేయి పని చేసిన ఫలానా వ్యక్తి ఫలానా మంచి పని చేశాడు. నోటితో బోధించాము, ఫలానా వ్యక్తి యొక్క నోరు చాలా మంచిదండి, నోరు చాలా మంచి సందేశం ఇచ్చింది అంటామా? లేకపోతే ఫలానా వ్యక్తి ద్వారా చక్కటి సందేశం మనం వినగలిగామంటామా? ఫలానా సహోదరి మంచి వంటకాలు సిద్ధం చేశారు అంటాము, కానీ ఫలానా సహోదరి చేయి మంచి వంటకాలు సిద్ధం చేశాయి అంటామా? అనము కదా. చేయి చేసినా, కాలు చేసినా, నోరు చేసినా ఒకటే, ఫలానా వ్యక్తి. ఎందుకంటే ఇవన్నీ శరీరములోని భాగాలు, అవునా కదా? ఇవన్నీ శరీరములోని భాగాలు. చేయి చేసిన, నోరు మంచి ఉపదేశం, మంచి పాట పాడిన ఫలానా వ్యక్తి మంచి పాట పాడారు, ఫలానా సహోదరి మంచి పాట పాడారు అంటాం. అలానే సంఘములో కొందరు స్వస్థతా వరమును కలిగి స్వస్థతలు జరిగాయి అనుకోండి, సంఘమంతా చేసినట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘమంతా, సంఘములో కొందరు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారనుకోండి, కొందరు అనగా ఇక్కడ కొందరు అన్య భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారంటే అందరూ అన్య భాషలతో ప్రార్థన చేసినట్లే. దేవునికి స్తోత్రం. అందరూ అన్య భాషలతో ప్రార్థన చేసినట్లే. ఎందుకంటే సంఘ శరీరములో కొందరు అన్య భాషలతో మాట్లాడుచున్నారు, అనగా ఆత్మలో ప్రార్థన చేయుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొందరు కొందరు అన్న చోట కొందరని కాదు, సంఘములోని అందరూ అన్నమాట. సంఘములోని అందరూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచున్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్క విషయాన్ని స్పష్టీకరించాలి. ఏమిటంటే, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట ద్వారా కొన్ని అద్భుతమైనటువంటి కార్యములు జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం. కొన్ని అద్భుతాలు పరిశుద్ధాత్మ ద్వారా. మునిపే చెప్పాను నేను, సాధారణ ప్రార్థన ఉన్నది, 2 అసాధారణ ప్రార్థన. ఈ అసాధారణ ప్రార్థన అనగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట. పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా భక్తుల ప్రార్థనలు తండ్రి యొద్ద అంగీకరించబడడానికి కారణం పరిశుద్ధాత్మతో వారు ప్రార్థించుట. ఒక మాట చెప్పాలి, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదివితే ఈ సత్యం మనకు అర్థమవుతుంది. 26వ వచనము నుండి 8:26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్త
యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెను మనకు తెలియదు గాని దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెను మనకు తెలియదు. మొదటి భాగంలో ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ సహాయము ద్వారానే, ఆత్మ సహాయము ద్వారానే మనము ప్రార్థన చేయవలసిన అవసరమున్నది. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ప్రార్థన చేయాలని ఎందుకంటున్నానంటే, మనము ఎంతగానో ఈ లోకంలో పోరాడాలి. రోషము కలిగి మన పోరాటము చేయవలసిన విషయాలున్నాయి. దేవుడు అందుకొరకే చెబుతున్నాడు, ప్రార్థన పోరాటము చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ వ్యక్తులకు దేవుడు సర్వాంగ కవచమును ధరింపజేస్తున్నాడు. ఆలోచన చేయండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, మీరు ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏం కావాలట మనకు? సర్వాంగ కవచము కావాలి. 13వ వచనం, మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలట. అక్కడ ఒక అద్భుతమైన మాట అండి. సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తివంతులగునట్లు. సమస్తమును నెరవేర్చడానికి, సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇంకా చెబుతున్నాడు దేవుడు తన లేఖనము ద్వారా. చూడండి 16, ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నింటిని ఆర్పుటకు శక్తివంతులవుతారు. ప్రియులారా, 17, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును సరైన విధముగా మనము ఉపయోగించాలంటే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మాత్రమే దేవుని వాక్య ఖడ్గమును సరైనటువంటి విధముగా మనం ఉపయోగించగలుగుతాం. ఈ పోరాటములో మనము సర్వశక్తిని, దేవుని శక్తిని కలిగి పోరాటము చేసి గెలవాలి అంటే, నిలవాలి అంటే ఆత్మలో ప్రార్థించుట మూలముగా దేవుడు ఈ సర్వాంగ కవచమును మనకు ఆయన ధరింపజేస్తున్నాడు. ఈ శక్తి మూలముగా మనము దేవుని వాక్య ఖడ్గము ద్వారా సరైన విధముగా పోరాటము చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట మూలముగానే
అద్భుతములు జరుగుతాయి. దేవునికి మహిమ. రోమపత్రికలు 8వ అధ్యాయము 26వ వచనం. ఇప్పుడు మనము జాగ్రత్తగా చూడాలి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా. చదవండి. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ, అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఆలోచన పుట్టిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే మన పెదవులకు మాటలను అందిస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. ఎవరు ఏమి అడగాలో పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేస్తున్నాడు. ఉచ్చరింపశక్యముగానే మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం, దేవునికి మహిమ కలుగును గాక, దేవుని చిత్త ప్రకారమైనటువంటి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడే చేస్తున్నాడు. ఎలా యుక్తముగా మనము ప్రార్థించాలో తెలియదట. అందుకనే చెబుతున్నాను, కొంత మట్టుకు మనము చేసేది ఏంటంటే సాధారణ ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉంటే ఈ అసాధారణ ప్రార్థన అనేది జరుగుతుంది. దేవుని చిత్త ప్రకారమైనటువంటి ప్రార్థనను మనము చేయగలుగుతాం. దేవుని చిత్త ప్రకారము అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తము నెరవేర్పు కొరకు, దేవుని యొక్క సత్యము స్థాపించుట కొరకు, దేవుని ఉద్దేశము నెరవేర్చబడుట కొరకు ఈ భూమి మీద సార్వత్రిక క్రైస్తవ సంఘము ఏ పునాది మీద నిలబడాలో ఆ పునాదిని గూర్చి సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా ఎరుగునట్లు ఆత్మలో ప్రార్థించుట మూలముగా దేవుని కార్యం అనేది నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కార్యం అనేది నెరవేరుతుంది. అది ఎప్పుడో తెలుసా? మనలో పరిశుద్ధాత్మ దేవుని కార్యము. పరిశుద్ధాత్మ దేవుడే మనలో నింపబడి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రార్థించుట మూలముగా పరిశుద్ధాత్మ దేవుడే ఆ విజ్ఞాపనము చేయుట మూలముగా పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపనము చేస్తున్నాడు మనలో ఉండి. యేసు ప్రభువారు ఈ ప్రార్థనను మోసుకుని వెళుతున్నారు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన ముందు పెడుతున్నాడు. తండ్రైన దేవుడు అంగీకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపనము చేస్తున్నాడు. అలానే యేసు ప్రభువారును ఈ ప్రార్థనను తీసుకొని తండ్రి ముందుకు తీసుకొని వెళ్ళారు. అక్కడ 8వ అధ్యాయం 34వ వచనం, శిక్ష విధించిన వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఎవరు ఆయన? క్రీస్తు యేసే అని లేఖనములో వ్రాయబడినది. 26, 27 వచనాలలో పరిశుద్ధాత్మ దేవుని గూర్చి విజ్ఞాపన, ఆయన విజ్ఞాపనము చేయుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ 34వ వచనములో యేసు ప్రభువారిని గూర్చి కూడా లేఖనము, ఆయన విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. తండ్రి ముందుకు వెళుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే పలుకుతున్నాడు. యేసు ప్రభువారు స్వీకరించి తండ్రి ముందు తీసుకొని వెళ్ళారు. తండ్రైన దేవుడు అంగీకరించిన ప్రార్థన. అందుకొరకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుని కార్యము అనేది జరుగుతోంది. దేవునికి మహిమ కలుగును గాక. అసాధారణ ప్రార్థనలు మనము ముందుకు సాగాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. వచ్చిన చిక్కంతా ఏమిటంటే, ఈనాడు ఈ సాధారణ ప్రార్థన సంఘాలలో
కొన్ని సంఘాలలో జరగడము లేదు. జరగకపోవడానికి కారణం ఏంటంటే అన్య భాషల వరము అనేది, కృపావరములు లేవు, ఆగిపోయాయి అని చెప్పే ఒక బోధ. ఇది ఒక సాతాను పుట్టించినటువంటి దుర్బోధ. సాతాను పుట్టించినటువంటి, సాతాను యొక్క కుయుక్తి ద్వారా సంఘములో దేవుని కార్యం అనేది, దైవ చిత్తం అనేది జరగకుండా అడ్డగించాలని, అసలు కృపావరములే ఆగిపోయాయి అని ఒక దుర్బోధను వాడు కొన్ని సంఘాలలోనికి తీసుకుని వచ్చి పెట్టాడు. వాడి యొక్క కుయుక్తిని గమనించాలని ఈ యొక్క దినమున దేవుని దాసునిగా మనవి చేస్తున్నాను. వినయముతో ప్రియ దేవుని బిడ్డలారా మనవి చేస్తున్నాను. అన్య భాషల వరము అనేది లేదు 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 అంటున్నారు చాలామంది. ఒక మాట చెబుతున్నాను, ఆత్మలు ప్రార్థించుట అనగా అన్య భాషలతో ప్రార్థించుట అని లేఖనములో స్పష్టముగా చెప్పబడి ఉన్నది. ఈ అన్య భాషల వరముతో వారు మర్మములను పలుకుచున్నారని వ్రాయబడినది. దేవుడు తన సంఘములో ఏ మర్మములనైతే విప్పాలనుకున్నాడో ఈ ప్రార్థన ద్వారా కూడా దేవుడు ఆ మర్మములను విప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మర్మములు దేవుని సంఘము, సార్వత్రిక క్రైస్తవ సంఘము ఎరుగుట సాతానుకి ఇష్టం లేదు. సాతానుకి ఇష్టం లేదు. కాబట్టి వాడేం చేశాడు తెలుసా, అసలు కృపావరాలే లేవు అనే ఒక దుర్బోధను తీసుకొచ్చి పెట్టాడు. దేవుని బిడ్డలారా గమనించండి, కృపావరాలు ఉన్నాయి. అన్య భాషలతో మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి, దైవ చిత్తమును, దేవుని మర్మములను పలుకాలి. ఆత్మలో ప్రార్థించుట మూలముగా దేవుని కార్యము అనున్నది భూమి మీద సంపూర్ణముగా నెరవేరుతుంది. అందుకొరకే దేవుడు ప్రార్థన చేటు యందు ఆదిమ క్రైస్తవ సంఘము ఎడతెగకయుండిరి అని చెబుతున్నాడు. ఒక మూల స్తంభముగా నిలబెట్టాడు. మూల స్తంభముని కుట్టిపడేసేటట్లుగా మన బోధలు ఉండకూడదు. బోధ విషయంలో అత్యవసరంగా మనం మారు మనస్సు పొందాలి. దేవుని నిత్యమైన సత్యమైనటువంటి బోధ సంఘమంతయును ఎరుగునట్లుగా మనం చేయవలసినది మొట్టమొదట ప్రార్థించాలి. దేవుని వాక్య సత్యమును తెలియచేయాలి. ప్రార్థన చేయాలి. ముందు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారానే దేవుని సత్యబోధను ప్రేమతో ప్రకటించాలి. ప్రేమ కలిగి మీరు సత్యమును చెప్పుడు అని ఎఫెసీ పత్రికలో వ్రాయబడి ఉన్నది. పౌలు ద్వారా దేవుడు పలికించిన మాట, సందేశం అది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనము, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పవచ్చు. దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. మన కన్నుల ముందు ఉన్నటువంటి వ్యక్తులకు మనం ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ఎక్కడో సుదూరాన ఉన్నటువంటి వ్యక్తులకు దేవుడు ఆ సత్యమును బయలుపరచునట్లు ఆ వ్యక్తుల కొరకు కూడా మనం ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతామో తెలుసా? ఈ సత్యము వారు గ్రహించున్నట్లు క్రీస్తునకు కలిగిన ఆ సంపూర్ణతలోనికి ప్రతి ఒక్కరూ రావాలని ఎప్పుడు మనం ప్రార్థన చేయగలుగుతామో తెలుసా? ఆత్మలు ప్రార్థించుట వలన. ముఖ పరిచయము లేనటువంటి వ్యక్తుల కొరకు మనం ప్రార్థన చేయాలంటే ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతాం? ఆత్మలో ప్రార్థించుట మూలమున. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, పౌలు భక్తుడు తన స్వ అనుభవమును చెబుతున్నాడు. మీ కొరకును లవదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖమును చూడని వారందరి కొరకును నేనెంతగా పోరాడుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మీ కొరకును
లవొదికయ వారి కొరకును. వారెవరో పౌలునకు తెలుసు, మీ కొరకు అన్నాడు. వారెవరో తెలుసు, లవొదికయ వారు ఎవరో తెలుసు, వారి ముఖ పరిచయము ఉన్నది, వారితో మాట్లాడాడు, ఎరిగినటువంటి వ్యక్తులే. ప్రియులారా, ఇక్కడ ఇంకొక విషయం చెబుతున్నాడు. శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. దేవునికి స్తోత్రం. అసలు ఎరుగని వ్యక్తులు, ఎవరో తెలియదు, శరీర రీతిగా ఎరుగని వారు, ఒక పరిచయమో తెలియదు, ఎవరో తెలియదు. అటువంటి వ్యక్తుల కొరకు పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు? పోరాటం చేస్తున్నాడట. ఈ పోరాటం అనేది చేయాలంటే ఖచ్చితంగా చెబుతున్నాను, పరిశుద్ధాత్మలో ప్రార్థించుట ద్వారా మాత్రమే ఈ పోరాటం అనేది చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే వ్యక్తి ఖచ్చితంగా దేవుని సత్యము అందరికీ అర్థం కావాలని పోరాటం చేస్తాడు. దేవుని పునాదిని గూర్చి అందరూ ఎరగాలని, సంఘములు ఖచ్చితంగా ఉండవలసిన కార్యక్రమములు అపోస్తుల బోధ యందును, సహవాసమందున, రొట్టె విరచుట యందున, ప్రార్థన చేయుట యందున ఎడతెగక ఉండాలని ప్రార్థించువాడు ఆత్మలో ప్రార్థన చేసి వ్యక్తికి ఉండే భారం, అది ఉండే భారము. పౌలు భక్తుడు ఆ భారము కలిగిన వ్యక్తి. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా కొన్ని మార్లు మాత్రమే సాధారణ ప్రార్థన అనేది ఉపయుక్తము, అన్నిసార్లు కాదు. ఆత్మలో ప్రార్థించుట వలన సర్వాంగ కవచమును దేవుడు ధరింపజేస్తాడు. ఎందుకంటే ఆత్మలో ప్రార్థించుట వలన ఈ లోక శక్తులన్నీ కూడా నీ మీద దాడి చేస్తాయి. ఈ లోక శక్తులు ఎవరైతే పరిశుద్ధాత్మ పూర్ణులై దేవునికి ఆత్మ అగ్ని చేత రగులుకొని దేవుని వాక్య సందేశం అనేది సార్వత్రికముగా కూడా అర్థము కావాలని నడుం కట్టుకొని బయలుదేరతారు. సత్యమైన దట్టి కట్టుకొని బయలుదేరతాడు, మోకరిస్తాడు ప్రార్థనా గదిలో. ఈ లోక శక్తులన్నీ, దురాత్మ శక్తులన్నీ, వాక్య వ్యతిరేక శక్తులన్నీ ఒక్కటై దాడి చేస్తాయి. అందుకోసమే దేవుడు సర్వాంగ కవచమును ధరింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సర్వాంగ కవచమును ధరించుకొని దేవుని వాక్యపక్షంగా నిలబడి నువ్వు పోరాటము చేయాలంటే ఆత్మలో ప్రార్థన చేయాలి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు అత్యవసరముగా దేవుని వాక్యం మాట్లాడుతున్నట్టు ఆత్మలో ప్రార్థన చేయడానికి అందరూ కూడా ఈ దినమే ఆసక్తితో ప్రభుని పరిశుద్ధాత్మ దేవ దిగిరండి, ఆత్మగ్నితో నన్ను నింపండి, ప్రాణాత్మ దేహం అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి నీ విజ్ఞాపనము చేతనే ఈ భూమి మీద కార్యము జరుగునట్లు, నీ విజ్ఞాపన చేతనే ఈ భూమి మీద నీ చిత్తము జరుగునట్లును కృపచూపుము తండ్రి అని వేడుకోవాలి. ప్రియులార, సంఘములు ఖచ్చితంగా చెబుతున్నాను, పరిశుద్ధాత్మలో ప్రార్థించు వారు కావాలి, లేవాలి పైకి. సంఘములో పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని ఆత్మాభిషేకము చేత నింపబడి సత్యము కొరకు నడుము కట్టుకున్నటువంటి ప్రార్థన యోధులు లేవాలి. లేచినప్పుడు దేవుని చిత్తము నెరవేరుతుంది. కాబట్టి ప్రార్థన విషయములో ప్రతి విశ్వాసికి బోధించాలి. ప్రార్థన విషయములు దేవుని వాక్యం దేనినైతే, ఏ సత్యమునైతే బయలుపరచుచున్నదో ఆ సత్యమును బోధించి సంఘముల బలమైన స్తంభాలుగా నిలబెట్టాలని దేవుని దాసునిగా తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎడతెగక ఉండవలసిన విషయాలు సంఘములో అపోస్తుల బోధ యందును, సహవాసమందున, రొట్టె విరచుట యందున, ప్రార్థన చేటి యందున ఎడతెగక యుండిరి. ఈ 4 నిత్యము సంఘములో జరగాలి. అది సత్యబోధ. ప్రతి ఒక్కరు ఈ సత్యబోధలోనికి రావాలని, ప్రతి ఒక్కరూ కూడా ఈ బోధను అనుసరించి దీవించబడాలని, ప్రార్థన యోధులు కావాలని దేవుని వాక్య అగ్ని అప్పుడు దిగొస్తుంది. ఈ ప్రార్థనను మనం చేయగలిగితే పడగొట్టబడినటువంటి బలిపీఠాలు మరలా కట్టబడతాయి. దేవుని వాక్య అగ్ని దిగొస్తుంది భూమి మీదకి. దేవుని కార్యము నెరవేరుతుంది, దేవుని చిత్తము నెరవేరుతుంది. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషించే వ్యక్తులుగా మీరు నేను మనమందరం ఉందాం. దేవుని కొరకే, దేవుని చిత్తము కొరకే మనం ముందుకు సాగిపోదాం.
దేవుడు తన కృపలో మనల్ని వర్ధిల్ల చేయనుగాక, వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. నీవే నీ సందేశమును తండ్రి మాకు బయలుపరిచినందుకు స్తోత్రం. ప్రార్థన చీటు యందు ఎడతెగకయుండేరి అని స్పష్టముగా ప్రభువును మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సందేశం ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఎరిగి గ్రహించి పరిశుద్ధాత్మలో ప్రార్థించి దైవ చిత్తం ఈ భూమి మీద సంఘములో భూమి నెరవేరడానికి ఎవరికి వారు తండ్రి సత్యమని దట్టి కట్టుకొని సర్వాంగ కవచమును ధరించుకొని పరిశుద్ధాత్మ పూర్ణులై విజ్ఞాపనము చేయుచు నీ మీద ఆధారపడి అద్భుతములను తండ్రి చూచున్నట్లు కృపను చూపమని ప్రభువా, ఇంతవరకు తండ్రి సంఘమునకు తండ్రి 4 స్తంభాలు అను అద్భుతమైనటువంటి సందేశముల ద్వారా నీవే మాట్లాడి ఆ పునాదిని గూర్చి స్తంభములను గూర్చి మాకు బయలుపరిచినందుకు స్తుతులు చెల్లించు. ప్రతి ఒక్కరు ప్రతి స్థానిక సంఘములో ఇవి ఉన్నాయో లేవో జాగ్రత్తగా చూసి, లేకపోతే వెంటనే ఈ స్తంభములను ఏర్పాటు చేసి ప్రార్థించి నీ సహాయమును పొందుకొని ఇప్పుడే సంఘాలను తన సత్య బోధతో నడిపించుకోవడానికి సత్యములో వారును నిలబడి మేమందరము తండ్రి ఒకానొక దినమున క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి వచ్చి నీ ద్వారా తండ్రి ఘనత పొందునట్లు కృప చూపమని వాక్య సందేశం ప్రతి వ్యక్తి హృదయంలో ఫలింప చేయమని యేసునామమున అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.